లైక్ స్టార్ట్ చేసిన రికార్డింగ్. అవునా? సో థింగ్ ఏంటంటే నార్మల్‌గా ఐ మీన్ ఎన్‌ఐ-10 నీకెట్లో 1, 2 ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! ఆ! ఇప్పుడు మన తెలుగులో ఎన్‌ఐ-10 పైన బూమ్ అయితుంది చాలా ఘోరంగా. అవును. సో థింగ్ ఏంటంటే జనాలకి లైక్ ఎవ్రీవన్ ఆర్ అట్రాక్టెడ్ టు దోస్ కైండ్ ఆఫ్ రీల్స్ అండ్ వాళ్ళకి ఏజెంట్స్ కావాలనుకుంటున్నారు. సో ఐ మీన్ బిహైండ్ ద సీన్స్ ఎంత మనీ చార్జ్ అవుతుందో లైక్ నువ్వు చెప్పు అంటున్నా. లైక్ ఎంత వరకు బర్న్ చేయాల్సొస్తది అండ్ ఎంత రెవెన్యూ చేస్తే బర్న్ చేయాలి? అంటిల్ అన్లెస్ నువ్వు ఏజెంట్ బిల్డ్ చేసుకోవద్దని చెప్తావు నువ్వు. ఒకటి అన్న, ఇప్పుడు ఎనీ10 జస్ట్ ఏజెంట్స్ కి అని మాత్రం చెప్పలేము ముందు. ఓకే. అది వర్క్ ఫ్లోస్ ఉంటది, ఆటోమేషన్స్, రెండు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అవి. అది వాడు క్రియేట్ చేసే వర్క్ ఫ్లోస్ మీద డిపెండ్ అయి ఉంటది, అది ఏజెంటా లేకపోతే ఆటోమేషన్ అని. ఓకే. అయితే ఇక్కడ వాడి కాస్ట్ అనేది వాడు యూజ్ చేసే పర్టికులర్ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అయి ఉంటది ముందు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఎన్ఐటెన్ ప్లాట్ఫామ్ అనుకుందాం. ఓకే. వాడు సెల్ఫ్ హోస్టెడ్ అయ్యి ఉంటే నీకు $3 పడుతుంది పర్ మంత్, $5 పడుతుంది హోస్టింగ్ అరేంజ్ చేసుకుంటే. 500 వరకు. ఓకే. $5 పడుతుందా? దాని తర్వాత ఒకవేళ లేదు నేను సెల్ఫ్ హోస్టెడ్ చేసుకోలేను, ఎన్ఐటెన్ హోస్టెడ్ అంటే నీకు $20, $24 పడుతుంది. ఓకే. సో ఎంత ఎక్స్‌టెండ్ వరకు పోవచ్చు? లైక్ టు యూజర్స్ చెప్పనీకి మనకు తెలుసు. బట్ ఒక యూజర్స్ చెప్పాలంటే లైక్ ఎంత మినిమమ్ అమౌంట్ ఎంత పెట్టుకోవాలంటావు ఏజెంట్స్‌కి ఎన్‌ఐ-10లో అయినా? అంటే ఏ అంటే ఒకే ఏజెంట్ ని మళ్ళీ మళ్ళీ టాస్కింగ్ కి యూజ్ చేస్తున్నాము అంటే మినిమం ఒక 5K. ఓకే. ఎందుకంటే ఏపీఐ బర్నింగ్ చాలా ఉంటది. ఒకవేళ వాడు ఇచ్చే సిస్టమ్ ప్రాంప్ట్ గానీ పెద్దగా ఉందనుకో, మళ్ళీ 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 అడిగే క్వశ్చన్స్ కి మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటది. టోకెనైజేషన్ అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం టోకెన్ మేనేజ్ చేసుకోవాలా? జస్ట్ టోకెన్ మేనేజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. లేదు బ్రో నా దగ్గర ఫ్రీ ఉన్నాయంటే ఫ్రీ సరిపోతాయి. మాక్సిమం 3000 కన్నా ఎక్కువ పట్టదు, అది సెల్ఫ్ హోస్టెడ్ అయితే. ఓకే. సో కాకపోతేనే ప్రాబ్లం. ఈ ప్రైజింగ్‌లో ఎలాంటి ఏజెంట్స్ అయినా ఎలాంటి డొమైన్స్ కైనా బిల్డ్ చేసుకోవచ్చంటావు? ఎట్లాంటి ఎంత పెద్ద ఏజెంట్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్కెస్ట్రా అయినా లేదు ఇంకేదైనా మల్టీ ఏజెంట్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఓకే. సో థింగ్ ఏంటంటే లైక్ సంతోష్, సూన్ మేము ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం లైక్ ఎన్ఐ-10 పైన. ఇట్స్ అ ఫ్రీ వెబినార్, ఎవరైనా జాయిన్ కావచ్చు. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే లైక్ యూ కెన్ ఫాలో అస్. సో బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్, ఎందుకంటే ఇప్పుడు జీమీట్లో కానీ జూమ్లో 100 మెంబర్స్కి అలో ఉంది. సో ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి సో టెక్నికల్ ఇష్యూ వల్ల మేము పోస్ట్పోన్ చేసినాం ఈ వీక్. సో బట్ ఫర్ షూర్ వెన్ సంతోష్ ఈజ్ ఫ్రీ అండ్ వీకెండ్లో మీరు ఫ్రీ ఉన్నా సరే ఐ మీన్ ఓవరాల్ అన్ని చూసుకొని లైక్ నెక్స్ట్ వీకెండ్లో అప్కమింగ్ డేస్లో అయితే ఎన్ఐ-10 పైన ఫ్రీ వెబినార్ ఉండబోతుంది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ సంతోష్ విల్ టీచ్ యూ. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఏజెంట్స్ మీద నేర్చుకుంటామంటే లైక్ కాస్ట్ బ్రేక్ డౌన్ నుంచి హౌ టు గెట్ సేల్స్ కానీ క్లయింట్స్ రావడానికి, ఇప్పుడు ఎన్ఐ-10 ఏజెంట్స్ మీకు ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత హౌ టు గెట్ క్లయింట్స్ కానీ, హౌ మచ్ యూ హ్యావ్ టు బర్న్ టు లెర్న్ కానీ, లేకపోతే క్లయింట్ వచ్చినప్పుడు ఏం చేయాలని ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో మేక్ షూర్ యూ ఫాలో అస్. సో వన్స్ వెబినార్ రెడీ ఉంటే మీకు ఈజీగా ఈజీగా మీకు తెలిసిపోతుంది. పేజ్ని ఫాలో అవ్వండి. కైండ్ ఆఫ్ మినీ పాడ్కాస్ట్ అనుకో. ఏంటంటే నిజం చెప్పాలంటే అంతేం పడదు, 3000 కూడా పడవు అన్న. జస్ట్ వాడు హోస్టింగ్ కి మాత్రమే ఖర్చు అయ్యేది. ఓకే దీన్ని లాంగ్ బయట వీడియో చేద్దాం. సో నేను అడుగుతాను, నువ్వు చెప్పు. లైక్ బికాస్ ఐఎమ్ నాట్ ఫెమిలియర్, లైక్ నీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఎనీ టైంలో. చూపియాలా నేను ఏమన్నా? ఆర్ దీన్ని వైటీ చేద్దామంటే లైక్ మనం చేద్దాం వైటీ. నీ ఇష్టం, ఇప్పుడు ఖాళీ. సో చూడండి, నేను సెటప్ చేసుకుంటాను. నువ్వు స్క్రీన్ షేర్ చేసుకో. అండ్ గైస్, సంతోష్ ఆల్మోస్ట్ ఈ ఇయర్ తోటి ఒక 1.5 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్ఐ-10లో. ఈస్ ఫకింగ్ గ్రేట్ ఎట్ ఏజెంట్స్. ఎందుకంటే లైక్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ నుండి ఎవరైతే ఉన్నారో హీ బిల్డ్ సమ్ గుడ్ ఏజెంట్స్ అండ్ సూన్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ బిగ్ ప్రాజెక్ట్స్. సో లెట్ సంతోష్. యా కనిపిస్తుంది సంతోష్. సో బేసికల్ గా అయితే ఇది హోస్టింగర్ అన్న, ఇది మనకు తెలిసిందే బాగా హోస్టింగర్ అనేది. ఓకే. ఇది ఆఫ్లైన్, ఇదేమంటారు ఆన్లైన్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ ఇది. సో ఇక్కడ మన ఎన్ఐ-10 లా ఒక ఫీచర్ ఉంటది. ఏంది అంటే మనం ఎన్ఐ-10 ని సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చు. లైక్ మనం మొత్తం ఎంటైర్ ఎన్ఐ-10 సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మన పీసీస్ లా. ఓకే. సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, ఒక్క నిమిషం చూపిస్తా. నా దగ్గర సెల్ఫ్ హోస్టెడ్. సంతోష్, హౌ మెనీ ఏజెంట్స్ యు హావ్ బిల్ట్? అంటే నీకున్న 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో, 1.5 to 2 years ఎక్స్పీరియన్స్ లో ఎన్ని ఏజెంట్స్ బిల్డ్ చేసినావు? లైక్ 30?
ఏజెంట్స్ అంటే మాక్సిమం ఒక 40+ ఏజెంట్స్ అయ్యింది. 40 plus agents of fucking great experience, bro. వర్క్ ఫ్లోస్ మోర్ దెన్ 30 to 40, So what's the నియర్లీ 2 వర్క్ ఫ్లో. Santosh, what's the difference between workflows and any automations and can you show me the difference? ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం చూపిస్తా, ఒక్క నిమిషం. ఆ, ఒక్క నిమిషం అన్న, ఇది డ్రా చేసి చూపిస్తా కావాలి అంటే. Sure. So guys, I mean, I'm not familiar with N8N workflow designing అని, ఎందుకంటే ఏమున్నా సరే నేను సంతోష్కి కాల్ చేస్తా, లైక్ సంతోష్ లెట్స్ డూ అని. ఇదేంటి సంతోష్, నువ్వు టూల్ బిల్డ్ చేసినావు ఇదేనాది? ఇది కాదులే అన్న, ఇది బయట దొరికే టూల్ ఇది. ఓకే. సో ఇప్పుడు ఏఐ వర్క్ ఫ్లో అంటే, ఇప్పుడు ఏఐ వర్క్ ఫ్లో అంటే, ఇప్పుడు ఒక టాస్క్ ఉందన్న, ఓకే. ఒక టాస్క్ ని, అది రిపీటెడ్ టాస్క్, నీకు ఇక్కడ సపరేట్ ఇంటెలిజెన్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు అనుకో ఒక ఈమెయిల్ ఆటోమేషన్ ఉంది. ఆ ఈమెయిల్ ఆటోమేషన్ అనేది ఇప్పుడు ఏం లేదు, నీ దగ్గర ఒక సెట్ ఆఫ్ ఈమెయిల్స్ ఉన్నాయి, వాటికి ఒక స్ట్రక్చర్డ్ మెయిల్ పంపించాలి అంతే, దాంట్లో ఏం లేదు ఇంకా. ఓకే. అనుకో ఇక్కడ నీకు ఒక గూగుల్ షీట్ ఉంది. ఓకే. గూగుల్ షీట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ కి ఒకటే మెసేజ్ ఉంది అనుకో, వాళ్ళు ఈ పర్టికులర్ డే కి వాళ్ళు అటెండ్ అవ్వాలి అని ఉంది అనుకో. And we have to send that mail to all of those people in Google Sheets mention చేసిన ఈ మెసేజ్ అన్ని ఈ మెయిల్స్ కి వెళ్ళిపోతది. ఓకే. ఇది ఈ కామన్ థింగ్ అనేది వర్క్ ఫ్లో మేజర్లీ. ఓకే. దీన్ని వర్క్ ఫ్లో అంటారు. ఓకే. ఇప్పుడు ఏజెంట్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఇదే దాన్ని ఏజెంటిక్ వేలో కూడా చేయొచ్చు. ఏంది అంటే మనం క్లాసిఫైయర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం, అదే గూగుల్ షీట్, అదే మెసేజ్ ప్లేస్ లో ఏజెంట్ ఉంటది. ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఆ మెయిల్ కన్వర్జేషన్ ఉంటది కదన్నా, నీకు వాడికి నడిచిన కన్వర్జేషన్, అది అర్థం చేసుకొని నీకు రిప్లై ఇస్తుంది. ఓకే. ఒకటి దీన్ని మనం ఫర్దర్ క్లాసిఫైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది లీడ్స్ అంటే లీడ్స్ బేస్డ్ క్లాసిఫై చేసుకోవచ్చు. వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ అంటే ఏంటంటే నీకు ఒక పనిని రిపిటేటివ్ గా చేసుకోనికి N8N లో వర్క్ ఫ్లో ఆటోమేషన్ డిజైన్ చేసుకోవచ్చు. అండ్ చేసుకోవచ్చు. సో కాల్డ్ ఏజెంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్, అంటే ఇప్పుడు వాడు ఏమైనా పంపినప్పుడు రియాక్ట్ అవ్వడానికి బేస్డ్ ఆన్ అవర్ ఆటోమేటిక్ మెసేజ్ లాంటిది. అంటే నువ్వు రాసే అవసరం లేదు, అంటే ఆ మెసేజ్ చదివేసి అది ఆటోమేటిక్ గా ఇచ్చేయడం. డిఫరెన్స్ ఎందుకంటే ఎవరు చూడు రీల్స్ లోకి వచ్చేసి లైక్ ఈ రోజు నేను ఈమెయిల్ బిల్డ్ చేసిన, లైక్ వాట్ ఎవర్ నువ్వు నేమ్స్ సజెస్ట్ చేసినావు కదా వాళ్ళైనా సరే నేను అదే చూసిన. ఇప్పుడు ఇందాక ఈవినింగ్ మెయిల్ వచ్చిండే, లైక్ వాడు ఏం చేసి అంటే డైరెక్ట్ సమ్ లింక్డ్ఇన్ ఆటోమేషన్ ఏదో చేయడం పెట్టాడు. థింగ్ ఏంటంటే పీపుల్ హ్యాస్ టు లెర్న్ దట్, వాళ్ళకి తెలియాలి అసలు ఆటోమేషన్ అంటే ఏంది, వర్క్ ఫ్లో అంటే. ఫస్ట్ థింగ్ నడిచే సోషల్ మీడియా దగ్గర నడిచేది ఏంటంటే బేసిక్ ఎవరు చెప్పడు, టు గెట్ క్లయింట్స్ అంటాను, ఎవరు చెప్పడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలైందంటే, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా ఇదేం కొత్త సాఫ్ట్వేర్ కాదు, ఇది 2 years 3 years నుంచి సాఫ్ట్వేర్. ఇది ఏంటి అంటే మన కంటెంట్ క్రియేటర్లకి ఇప్పుడు వెలిగింది ఇది. మనం అంటే మన ఇద్దరం అంటే లైక్ నేను వే బ్యాక్ ఒక ఈ ఫ్లో వైజ్ ఐడియా ఉంది నీకు, జస్ట్ లైక్ N8N ఫ్లో వైజ్ మన ఇద్దరం అది చేసుకున్నాం అవన్నీ, మనం నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అండ్ దెన్ అదే అగైన్ నేను ఇప్పుడు చెప్పిన గూగుల్ షీట్స్ తీసుకొని ఫ్లో వైజ్ లో బిల్డ్ చేసిన. ఎందుకంటే ఫ్లో వైజ్ చాలా ఈజీ. అక్కడ ఇంకా మనకి ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూపెడదాం వీళ్ళకి. సో గైస్ N8N కంటే ముందే మనకి ఫ్లో వైజ్ అని ఒకటి ఉంది, వేర్ వీ కెన్ బిల్డ్ ఏజెంట్స్, ఆటోమేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఫ్లో వైజ్ ఏ అని బిల్డ్ ఏజెంట్స్ సేమ్ N8N లానే ఉంటుంది. కొత్త N8N కంటే N8N బూమ్ అయిపోయింది గట్టిగా బికాస్ ఆఫ్ సమ్ మేబీ సోషల్ మీడియా అప్రోచ్ చేయలేదు. ఇది ఎందుకు బూమ్ అయ్యింది అంటే, ఇది చాలా కాంప్లెక్స్ ఏజెంట్స్ అయితే బిల్డ్ చేస్తావు అన్న. అవును. ఇది ఎంత అంటే నీకు కొన్ని నోట్స్ ఉంటాయి, కొన్ని నువ్వు వేరే ఏజెంట్స్ చేసుకోవచ్చు. అది N8N లో నీకు ఏజెంట్ బిల్డ్ చేసినప్పుడు నీకు ఎక్కువ టెక్నికల్ ఇష్యూస్ రావు, దీంట్లో వస్తాయి టెక్నికల్ ఇష్యూస్. రావు.
రావు. దీంట్లో పైగా నీకు ఒక అసిస్టెంట్ ఉండదు నీకు ఏంటంటే ఫ్లో వైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నేను బికాస్ ఫ్లో వైజ్ చేసుకొని ఏజెంట్స్ బిల్డ్ చేసిన బాగానే ఉంది. అండ్ ఏపీఎస్ అన్ని వర్క్ అయినా కానీ ఒక ఏజెంట్ బిల్డ్ కావాలి. అప్పుడు యూట్యూబ్ లో చూసి ఫ్లో వైజ్ కి ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లేలిస్ట్ లో, వాడే నేర్పిస్తాడు నేర్చుకొని వెళ్ళి. ఈవెన్ ఎన్ఐటీ కూడా ఉంది. అంటే నేను అప్పుడు ప్రతి ఒక్క అప్డేట్ పెడతాడు. దీనికి కామెంట్ చేస్తే వాడు 2 to 3 days తీసుకొని నాకు కామెంట్ రిప్లై ఇస్తే అప్పుడు చేసి బిల్డ్ చేసిండు ఏజెంట్స్. సో డౌన్ ద లైన్ చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంకా అప్పుడు కంటిన్యూ. అండ్ ఇంకొకటి అన్నా, వీళ్ళు ఉన్న కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉత్తి టెంప్లెట్స్ లేపుకొచ్చిన వాళ్ళు చాలా మంది టెంప్లెట్స్. అవును, నేను అదే నువ్వు ఎప్పుడు నాకు అన్న ఏందన్నా వీళ్ళు ఏజెంట్స్ ఇట్లా చేస్తున్నారు అన్నప్పుడు నాకు అర్థమైంది. కానీ బట్ చూడు ఇందులో మస్తు ఆల్మోస్ట్ 2000 ప్లస్ ఉన్నాయి మనకి. 2000 ప్లస్. ఒకప్పుడు జస్ట్ 1200 ఎంతో ఉండే అన్న 1 year బ్యాక్, 6 months బ్యాక్ చూస్తే ఇంకా తక్కువ ఉండే బ్రో. చాలా గిటప్ స్టార్స్ కూడా చాలా తక్కువ ఉండే వీళ్ళకి. వీళ్ళకి పెద్ద మేనేజ్మెంట్ అంతే ఏం ఉండదు అన్న ఈ సాఫ్ట్వేర్ వాడికి కూడా. అండ్ వీడు సెల్ఫ్ హోస్ట్ కి ఆప్షన్ ఇచ్చేసాడు మనకి. సో ఒకవేళ సజెషన్ ఇవ్వాలనుకుంటే లైక్ పీపుల్ గెటింగ్ స్టార్టెడ్ విత్ N8N ఫ్రమ్ తెలుగు. సో మన వెబినార్ తో స్టార్ట్ చేద్దామంటావా? లైక్ యూ విల్ టీచ్ ఫ్రమ్ వెబినారా లేకపోతే లైక్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వెబినార్ చెప్దామా? చెప్దామన్నా. స్క్రాచ్ నుంచి సెల్ఫ్ హోస్టింగ్ నుంచి మొదలెడితే అసలు ఏంది ఎందుకు అని కూడా చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే గైస్ ఆల్మోస్ట్ ఇండెక్స్ కూడా ప్రిపేర్ చేసిండు సంతోష్. ఐ మీన్ సారీ టు యూస్. సో థింగ్ ఏంటంటే కట్ చేసుకుంటుంది. సో సంతోష్ ఆల్మోస్ట్ ఇండెక్స్ కూడా ప్రిపేర్ చేసేసిండు. మొత్తం ఎలా చెప్పాలి మీకు తెలుగులో క్లియర్గా, నాట్ ఓన్లీ తెలుగు అండ్ అనదర్ లాంగ్వేజ్ కూడా మేము చేద్దామని చూస్తున్నాం. సో గెట్ రెడీ అంటే ఏమైనా సింపుల్, జస్ట్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో దట్ అప్డేట్స్ వచ్చినప్పుడు వెబినార్స్ అప్పుడు మీరు ఈజీగా యూ కెన్ గెట్ దట్. అండ్ సంతోష్ నేను నీకు చూపెడతా వెబ్సైట్ ఒకటి. అండ్ సంతోష్ లైక్ ఏం చేద్దాం, లైక్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు షో ఎనీథింగ్ లైక్ చూపెట్టి ఇప్పుడే. ప్రస్తుతానికైతే ఏం లేదన్న చూపియానికి. అన్ని ఏమన్నా చూపించాలంటే అన్ని వెబినార్లో చూపించాలి. సో సబ్స్క్రైబ్ ఏంది పెద్ద ఈజీ అన్న. ఏజెంట్స్ క్రియేట్ చేయడం 2025 ఈజీ అంతే. ఇప్పుడు ఇవన్నీ లాంగ్చైన్ బేస్డ్ నోట్స్ అన్నాయి ఇవన్నీ. ఫస్ట్ థింగ్ అన్ని లాంగ్చైన్ క్రూ తెలుసు కదా అన్న. బెస్ట్ ఇవే ఏజెంట్స్ ని కోడెడ్ గా కన్వర్ట్ చేయడం ఇంకా బెస్ట్. నువ్వు ఈ బ్రౌజ్ యూజ్ AI ఏజెంట్స్ యూజ్ చేసినావా? బ్రౌజ్ యూజ్ అని చేసిన అన్న. N8N లో ట్రై చేసావు ఎప్పుడన్నది? చూడది ఇన్ కేస్ పాసిబుల్ అయితే చూడు. లైక్ వీ కెన్ బిల్డ్ ఏ గుడ్ ఏజెంట్. ఏదన్నా బ్రౌజ్ యూజ్ అని లైక్ వాళ్ళు గిటప్ ఉంది ఓపెన్ సోర్స్. అది తెలుసు, ఓపెన్ సోర్స్ తెలుసు. అది ఆటోమేటికలీ అది మొత్తం సెర్చ్ చేసుకోవడం కానీ మొత్తం అదే చేసేస్తుంది. లైక్ మనం కూర్చున్నాం వేరే నెక్స్ట్ టైం ఒకసారి. సో గైస్ సూన్ వెబినార్ అయితే చేయబోతాం N8N స్పెసిఫికలీ ఓన్లీ ఫర్ N8N ఏజెంట్స్ పైన. సో సంతోష్ ఈస్ గోయింగ్ టు హోస్ట్. అండ్ దీనికేమి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. చిన్న పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థమైతే. ఏంది అంటే జస్ట్ ఇట్లా నార్మల్ ఏమంటారు అసలు ఆ నోడ్ ఏంది అసలు అది ఎందుకు అర్థం చేసుకుంటే చాలా. అది నోడ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి డబ్బాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక్కొక్క డబ్బా ఉంటదా, ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క ఫీచర్ ఉంటది. అదొక్కటి తెలుసుకుంటే చాలు అసలు ఎందుకు పని చేస్తుంది, అసలు ఏం చేయాల అంతే. దానికి మించి ఇంకా ఏం పెద్ద అవసరం లేదు. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి. డైలీ అక్కడి నుంచి అప్డేట్స్ వస్తాయి కాబట్టి. అండ్ సూన్ లాంగ్ వీడియోస్ కూడా చేయబోతున్నాం. మీ అండ్ సంతోష్, వికాస్ అండ్ అంజుదీప్ ఎవ్రీవన్ వీఆర్ గోయింగ్ టు మేక్ వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఈ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. సంతోష్ ఓకే అన్న అయిపోయిందా? లేదు, ఆల్మోస్ట్ 14 minutes వచ్చింది.